పోతే పయ్యోడు పాపము లెక్కలు రాష్ట్రాలయ్యా. నడుము కట్టుకోవడం బిల్డ్ చేసుకోవడం అనుకో బాగా. నడుము కట్టుకోండి బాధ్యత అంతా నెత్తిని వేసుకొని ఇప్పుడు గుడి ఉందనుకో, ఇవాళ ఒక 400 మంది 1000 మంది వస్తారనుకో, దానికి కావాల్సిన సదుపాయాలు భోజనాలు మంచి ఇష్టరాలు భోజనాలు కనుగొప్పు చెందడానికి కావాలి కదా. అయింది కొంచెం కరెంట్ అసలు పడ ఖర్చు కావాలా అంటే ఒకవేళ చెప్తే ఇదిగో మనమంతా ఇవ్వాలనుకుని కూడా కొంతమంది ఉంటారు, కొంతమంది అడగని తెచ్చిచ్చేవాడు ఉంటారు. దానికి మనమే ముందు సంకల్పం చేయాలి కదా, మనసులు అనుకోవాలి కదా, బయట చేయాలి కదా. కాబట్టి అది ఆ విషయాన్ని వచ్చి నడుము కొట్టుకొని పొయ్యేవాడికి అడ్డం పోతే పొయ్యేవాడి పాపలు ఎక్కడ రాస్తారయ్యా. అంటే అందుకని వీలైనంత వరకు ఒకవేళ మంచి చేయలేకపోయినా ఎవరికైనా దానాధర్మం చెయ్యాలన్నా కూడా, గుడికి ఇయ్యాలన్నా అనాథులకు ఇయ్యాలన్నా కాళ్ళు లేనోడికి ఇయ్యాలన్నా కూడా మీరు ఇయ్యాలనుకుంటే కదా ఆ భగవంతుడు లెక్కలో మీకు ఆ శక్తి కలిగిస్తే ఇయ్యగలరు. అంతేగాని ఇచ్చి కూడా మనం మర్చిపోమని, ఇచ్చి నేను ఇచ్చినానని అనుకోకుండా కలిసిపోతే భగవంతుడు లెక్కలు మర్చిపోకుండా నేను ఇచ్చినా నేను చేసినప్పుడు సగపాతాడు సగం సూచన చేయడానికి గొప్పదా అంటారు. ఎవరికో ఎంతమందికి ఏం చేస్తున్నాడు ఏం విషయం అసలు నాకు తెలిసిన ఆ శాతనే ఈ శరీరాన్ని అంటే పెట్టుకొని కొన్ని లక్షల కుటుంబాలు నిలబెట్టించాడు. నేను కాదు దీనికి కారణం. ఎప్పుడు కూడా ఎంత చేసినా కూడా భగవంతుడి ఇంటినే పెట్టాలి, నేను చేస్తున్నాననేది రాకపోతే ఎప్పుడు కూడా ఆయన తీసుకున్నాడు. మన చట్టాన్ని భగవంతుడు పెట్టుకోవాలి, కానీ నేను చేస్తున్నాను అందుకని అనుకోకూడదు. సిరిగా వచ్చిన వచ్చు సరళిత ఆడితే సరళిత పైకి సిరిగా పోయిన పోవు కరిమింగిన వెలగపొట్టు కరిగిన చోటు ఎలగపొట్టు పొడుగానే ఉంటే లోగా కూర్చోడదు ఏడు మిగితే అట్ట పొగులు బట్టి ఇట్ట చూసే ఏట తట్టి కింద చూడమంటాడు దేవుడు. ఎంత సంపద ఇచ్చినేమో దాన్ని ఇచ్చిన మదనిచ్చిన దుర్గుణంపు మానక ఇచ్చు ధనమడిగిన మదముడుగులు మదమడిగిన దుర్గుణంపు మానక కొడుకున్న తెలుసు. ధనము పెరిగే కొద్ది, సంపద పెరిగే కొద్ది, మంది మార్గంలో పెరిగే కొద్ది ఊదికి నాయన అనే కనిపిస్తే వాడి సంపద ఎప్పుడు అక్షయంగా ఉండిస్తానని లక్ష్యం అని అనుకుంటే నేను నాకు తెలియదు. నేను చదువు లేదు, చదువుకోవడం లేదు, నేను బాగా కష్టపడ్డాడు. కొంతమంది ఒక స్థితికి ఒక స్థాయికి వచ్చిన గతాన్ని చెప్పుకొని కూడా చిక్కుపడతారు. తప్పది. ఎప్పుడు కూడా గత జీవితాన్ని మనిషిపాపను గుర్తుపెట్టుకున్నప్పుడే మానవత్వం నిజమే. ఒక్క రూపాయి 86-87 అప్పుడు ₹1 బొమ్మ నేను చెప్పకూడదు తాంతని మీరు చూస్తే మీకు అర్థం. భగవంతుడి కర్త కర్మ క్రియ కాబట్టి చేయిస్తున్నాడు. కాబట్టి వెంకటేశ్వరాలు ఈ ఓం నారాయణ ఆదినారాయణ మంత్రం ఏ వేదాలలో లేదు, ఏ శాస్త్రాలలో లేదు, ఏ పురాణాలలో కూడా లేదు. సాక్షాత్ వెంకటేశ్వరం అనుకుంటా ఈ ఓం నారాయణ ఆదినారాయణ మంత్రం బయటపడింది. కాబట్టి ఈ మంత్రాన్ని నిజంగా ఇదే కలిపి ఎప్పుడు అమలు ఆయన నాదంలో కలిపి పట్టా ఉండేది. ఆయన మనసులో ఏం చేసి నాదంలో ఓం నారాయణ ఆదినారాయణ ఆయన వాయించి శ్వాసతో స్మరణ చేసి అలసిపోయేటట్టు స్మరణ చేస్తే ఈ ఏడులన్నీ శివుళ్ళని లేచిపోయి రక్తమంతా సారం నాదం చొరకాయ అంతా కాలిపోయేది. కాలిపోయిన కూడా కళ్ళెత్తి చూసేవాడు కాదు. ఆయనకి ఆయన నాదం కింద పెడితే అప్పుడు తడి కొడుతూ కనుగు మనిషిపై చేసే మహానుభావుడు కోట్లు సార్లు చేసేది ఓం నారాయణ నారాయణ అంత జపం చేసాడు. ఆయన నీళ్ళకు విజయవాడ ఈ కృష్ణారెడ్డి ఉందనుకో, ఆయనకేం లెక్కలే, ఆయన నడిచి పారేసే తేజస్వామితో ఆయనకేం లోతుందని ఇంత లోతుందని ప్రవాహం ఉందని ఏం మొత్తం ఉండే పని. ఆయన పోతుంటే చూసినట్టు పోతుంటే కూడా ఎంత దూరం ఎంత లోతం ఉండే గిరకాడికి ఆయన కాళ్ళు నేను గుడి పరుచుకునేది, నేను గుడి పరుచుకుని తెచ్చిపోతా ఆ కుటుంబం నీకు కూర్చునేది. కళ్ళు కూర్చొని మెడి తీసుకుని ధ్యానంలో కూర్చునేది. నీళ్ళు పోతాడు మన దాని పైన మన మంటేస్తే నీళ్ళు అన్నద్దా అది ఆరిపోకుండా మంటా ఉండేది. ఆయన దాంతో కూడా కళ్ళు కూసుకోపోతా ఉండేది నీళ్ళలో. అక్కడ చూసినోళ్ళు ఎంతమంది ఆయన. కానీ అప్పుడు కూడా ఇంతటి పరిస్థితిని గ్రహించలేకపోయాడు. ఆయన ఏమో భయపాడు ప్రాంతంలో సరైనది అయ్యా
స్వామి ఆపద చేసిండు, స్వామి మహిమ చేసిండు. అయ్యా ఇంకా పల్లె అయ్యా నేను అంత చేయాలి మన పాట గొప్పతనం చేసిందంటే నేను చేసింది మీరు ఎందుకు చెప్తారు గొప్ప ఉండండి. ఏం స్వామి అంత గొప్ప చేసిందంటే అయ్యో మనం పేరు కన్నంతగా కళ్ళు తెరిస్తే సముద్రాలు పోతే వద్దులే అనే సముద్రాలు అంటే ఇది సముద్రాన్ని ప్రవాహంగా పొందిన కోసం నాకు వచ్చిందా అట్లా మన సంగతిగా తెలిసి జ్ఞానం మన బతికేదని ఆయన ఉసుగులో పెట్టేసిండు. బయట పడిపోతారండి. పేరు ఎంత ఉంటుంది, పేరు కన్ను ఎంత ఉంటుంది, పేరు కన్నంతగా మనం కన్ను తెలిస్తే మన సంగతి మన బతికేది అయ్యా సముద్రాలు పొందిపోతే జనం వచ్చి పడిపోతారు. నాకు ధ్యానం చేసుకొని యోగం చేసుకొని నన్ను తినేస్తారు, శరీరం కూడా తినేస్తారని ఆయన చెప్పేసిండు అనమాట మహారాజు. గాలిపాడను కూడా మేము పుట్టే సంగతి నేను పుట్టక ముందు 20-30 సంవత్సరాలు నాకు రాయించి పడేసాడు. ఆడ జరిగే సంగతి అంతా రాయించాడు. కాబట్టి ఆయన తెలియంది ఏమి ఉండదు, అన్నీ తెలుసు. వీళ్ళు ఎవరుకుంటారో నేను దానం చేసినాను, నేను కట్టకి ఇచ్చినాను, నేను జలం ఇచ్చినాను, చేతులు ఇచ్చినాను అనుకుంటారేమో. అంతరంగమైన అపరాధములు చేసి మంచి వాడి వల్ల మన చోటు ఇతరులలో కూడా ఈశ్వరుని రుగడా స్వదాభిరామ ఇతరుల అంతర్గతమంట. అసలు భగవంతుడు పై నాటి అసలు చూడడు. ఆయన అంతర్గతాన్ని లెక్క రాస్తున్నాడు అనమాట భగవంతుడు అని చెప్పుకుంటుంటే నేను నాకు తెలియదు అసలు. నారాయణ మంత్రము చేతకారి కాదు, అందరూ పలకొచ్చు. చేతయ్యి తప్పు కలిగితే భగవంతుడు ఒప్పుకో, చేత కాకుండా తప్పు కలిగితే క్షమిస్తాడట. అంటే పిల్లగా ఆయన నడిచేటప్పుడు అత పడతారు ఎట్లా పడతారు ఒక మాట ఒక రకంగా అంటారు కదా, అప్పుడు చేత బిడ్డల కింద లెక్క భగవంతుడు అందరూ బిడ్డలే గట్టిగా పడండి. గట్టిగా అట్లయితే మీరు ఎదురుగా తప్పుకుంటుంది నారాయణ మంత్రులు చెప్పండి. ప్రోగ్రామ్కి
చూడండి. శివుడు కూడా పాపం చేసుకోవాలి, శివుడు పాపం చేసి నిలలేకపోవడం అంటే ఏంటి కదా. కళ్ళు కూడా పాపం చేసుకోవాలి. ఎందుకు కళ్ళు పాపం చేసుకుంటుంది? చూడడానికి పాపం చేసేది కాదు. చూడడానికి కాపం ఎంత బాధంటే భగవంతుడు రూపాన్ని కళలు బాగా నింపుకుంటారు. పాపం బాధ బాధంటే భగవంతుడి గురించి బాగా శ్రవణానంద సంస్కృతంలో శ్రవణానంద దేవుడి గురించి బాగా వింటే అని అంటారు. నాకు అందుకని పాదాలు కూడా పాపం చేసి పాదాలు పాలగిన ప్రదేశానికి పోతే మంచిది, పాపపడని ప్రదేశానికి పోతే రాడానికి వచ్చుకోండి. ఆ పాపము పాదాలు పాప పెట్టుకోవాలంటే పవిత్రమైన భగవంతుడు గుర్తుపెట్టుకుంటే స్థానాలకి ఆ పాదం పోతే ఆ పాదాలు ఉండే పాప కాస్త పోదని మనసు కూడా పాపం చేసి ఉంటుంది. మనసు అదే రోగం ఉంటే అది ఎక్కడి పాపం కదండి. ఏమి దాని ఒక బిడ్డలు కొంచెము జ్ఞానం లేకుండా కొలపెట్టాలి. ఆ బిడ్డల గురించి బాగుంది అని మనసులో అనుకున్నా కూడా భగవంతుడు పనిష్మెంట్ ఉంటుంది. అంతేగాని ఈ మనసులో ఈ పరిపక్వగా రావాలంటే ఎక్కువ భగవన్నామం జాస్తి అనిగిపోతాయి. వికారం, అహంకారం, మమకారం వికారాలంటే దైవారాధన ఎక్కువైతే ఏమి డౌన్ అయిపోతుంది. ఇంగ్లీష్ పదంలో డౌన్ అయిపోతుంది. అప్పుడు మెరుగు అయిపోతే నువ్వు సంస్కారంతో కూడుకున్న నమస్కారం పెడితే భగవంతుడు తీసుకుంటాడు. సంస్కారం హీన నమస్కారం పెడితే భగవంతుడు వెనక్కి
స్వామి ఎప్పుడైనా గాల్లో పడిస్తే గంగాధరతోనే ఎవడైనా అంటే వీళ్ళు ఏమైనా పాపాలు చేశాయి బాధ తాకించి ఉంటారు స్వామి. ఇందాక అందరూ బాధలు పట్టుకోబడి బాధలు పైన పట్టుకోబడి మనసులో కలుపుకుంటుంది. మనసు లింకు మనసులో ఎవరికైతే ఉంటుందో అది ఆకలుకుంటుంది. ఐస్కాలు ఇరువు ఎక్కాలి ఇరువులు ఆత్మ వ్యక్తుంటుందో ఆయన ఎప్పుడే తెలుసుకోవాలంటుంది. వెంకటేశ్వర రోజు వెంకటేశ్వర చరిత్రలో కూడా లేదు. దాసుడు కస్తూరు అనుకున్న ఆయన శిష్యుడు స్వామిని అప్పుడు బాగా ఎదుగుడు ఆయన అప్పుడప్పుడు పెంచుకోవాలని పోయేవాడు ఆయన. పెంచుకోవాలని పోయినప్పుడు ఆయన బావాలయ్య పెంచుకోవాలంటే వెంకటేశ్వరని బావాలని చెప్పడు ఆయన తలగొడు చుట్టేసుకుంటాడు. అదే గుర్తు. తలగొడు చుట్టే ఆయన ప్రయాణం చేసినట్టు గుర్తించాలనుకోవడం. తలగొడు చుట్టేసిండు పెంచుకోవాలని పోయాడు. పెంచుకోవాలంటే ఆయన తిరిగే రోజుల్లో అడుగులు ఇల్లు శనివారం అసలు దాచుకుంటాం వచ్చేది భయం ఇప్పుడు జ్ఞానం తగ్గేది. అప్పుడు ఏం జరిగిందంటే ఆయన పెంచుకోవాలని పోయినప్పుడు మన పెద్ద ఆయన ఏమనేది కలుపుతాను కొంచెం స్వతంత్రం స్వామి అభయ ముషిరాయన పెంచుకోవాలని పోయినట్టు ఆయన ముషిరాయన స్వామి స్వతంత్రం ముషిరాయన పెంచుకోవాలని పోయినట్టు ఆ గమనానికి ఇబ్బంది పడతారేమో అసలు ఎవరికి 4 కేజీలు నీళ్ళు తెచ్చుకుని ఏం పెట్టారు కూడా పెట్టుకుంటే వాళ్ళు ₹80 నేను డబ్బులు ₹80 వాడు అమ్మ చెప్పిన దాని మీద అడ్డప్పుడే ఈ ముసలాయన సామాన్యం కాదు. ఆయన ఏమైనా కూడా ఎప్పుడైనా తీసుకుని ఖర్చు పెట్టు బయట వాళ్ళకి పెట్టబడలేదు. స్వామి చాలా గొప్ప పెద్ద ఆయన చెప్పిన వాడు అమ్మ చెప్తే ఆయన కరెక్ట్ అంట. ఆయన తీసుకోవాలి ఒక ₹5 ₹6 తీసుకోబడి ఖర్చుకి ఆ ముందే వాళ్ళకు తల షాంపులు అని ఇస్తారు. ఇది కదా ఎత్తుకోకపోయినా ఒక నాకు వారం కాకుండా చెప్పినట్టు పిచ్చాయిన నేను పిచ్చాను పిచ్చాను ఆయన నేను చదువుతున్నా అంటారే ఏమంటే భగవంతుడు ఎంత గురువులైనా కూడా నిజమైన భక్తులు చూస్తే దేవుడు కూడా భగవంతుడు చూస్తే నిజమైన భక్తులు చూస్తే చచ్చాడు. భక్తుడు కన్నా భగవంతుడి భక్తుడు గొప్ప శాస్త్రం వేదం చెప్తాం. వ్యక్తి భక్తులైతే తాత్కాల భక్తులైతే కూర్చోడు కూర్చోడు అవసరం ఎంతో దొంగగా పెట్టి మనం చదువుకోవడం ఆయన అవసరం దొంగగా గొప్ప అసలు కొంతమంది ఏమైనా నీకు బాధ్యతలు అని బాధ్యత అది ఆ వ్యక్తి సుఖంలో కూడా నువ్వు పూర్తి లేకుండా కృషిలో ఉన్నప్పుడు కూడా రూపాయి లేకుండా విమానం తిరిగే పరిస్థితికి వచ్చినా కూడా విమానంలో పోయినా కూడా భగవంతుడా నువ్వు ఇచ్చిన భిక్ష నువ్వు పెట్టిన దీపం నీ దైవల్యం ఇవ్వాలంత సుఖంగా బతికేసుకున్న భగవంతుడా ఎంత పరిస్థితి వచ్చినా మిమ్మల్ని మర్చిపోవాలి. నిన్నను కూడా అనుకుంటుంది దేవుడిని మిమ్మల్ని మర్చిపోవాలి. ఎప్పుడు మర్చిపోవాలి. ఈ ధను రాయినప్పుడు మర్చిపోవాలి. ప్రాణం పోయేటప్పుడు కూడా ఏమన్నారా స్వామి స్వామి అనుకుంటే వదలాలి. అది జీవన బట్టి ఆత్మవాదం ఆత్మశక్తి స్వామి పిల్ల పోయేవాడు పాలించేదేనయ్యా పాలిస్తే మనసు మొదలు పెట్టే అప్పుడు శనివారం రోజు పెంచుకోవాలి. ఆయన బాబాల పోయేవాడు కామన్ పెడిసేదో దమలు పెట్టిందో ఇంకేం బొద్దు గుడ్డలు బయలుస్తుంది కూడా ఉండేవాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ చెత్త వచ్చి పంపి స్వామి వారం కాకుండా విష్ణుడు పోయి తెలుసుకోవాలంటే ఎప్పుడు పోవాలా అని కలపడతా చెప్పలేక కూడా శిష్య మామూలుగా అయితే ఒక్క వస్తువు శనివారం పొద్దున్న మీరు చేయించకపోతే ఈ మాత్రం గమనం తీసుకొని మనం దాన్ని పోవాలి వాళ్ళు పోయి అవి తెలుసుకోవాలా చేయాలని వాడు తప్పబడ్డట్టు భయపడతాయి భయపడుతుంటే అయ్యా భయం ఏమన్నా పంపిస్తారు అయ్యా
చూడలేని వాడు కనపడతాడు, చూడలేని వాడు కనపడాడు. ఎక్కడి నవ్వుతున్నప్పుడు ఎన్నుకుంటాడు, ఎవరికైనా అవసరం చేయాలంటే కూడా బ్రహ్మాండంగా శీఘ్రంగా తొందరగా కూడా ఆశీర్వదిస్తాడు. చేయలేని మనిషి అయితే అప్పుడప్పుడే చేస్తాడు, చేయకూడదు మనిషి అమలు పెట్టదు. చూడాలి ఇంకా తగ్గాలి. అప్పుడు పైలోళ్ళు తప్పిస్తారులే, ఏంటంటే బస్సు తీసాలేదంట. ఆయా గురువు అమ్మాయి అన్నాడు, చిరుగు అంటారు. కొద్ది గుర్తుపాతుంది ఎక్కడెక్కడ మాట్లాడుతూ గుళ్ళు వస్తాయని కలిసిపోయితే ఆయన అనలేకపోతే ఆయనతో మాట్లాడంటారు. బయటగా కొమ్ము ఉండేది. అప్పుడు గోధుమల దాని బస్సు వచ్చేదంట రోజు. ఆ రోజు వచ్చి అడైవడికి ఎంతో ఇవాళ పాందాక గుళ్ళే బాగలేదు, పాన గుడి కూర్చున్నా సరే పాందాక పోయి రావాలనిపిస్తుందిరా అని ఆయన బస్సు పోయింది. ఆ రోజు వారం రెడీగా కూర్చున్నాం. స్వామి పైకి పంపిస్తున్నారని చూడండి. ఆయన పాదాలు వాళ్ళు బాబు బస్సులో సంవత్సరం జిల్లా ఆయన జాగ్రత్తగా మొట్టమొదటి వేసిపోయి ఆయన మొక్కని పెట్టుకొని ఆయన ఇప్పుడు బస్సులో కూడా సీట్లో కూర్చోండి. ఇదంతా జరిగింది. బస్సు ముందు టైర్ వేసి ఉంటుందంట. టైర్ కూర్చొని వస్తుంది. అది ఎక్కడ ఎవరు పరిసరాలు వీళ్ళు మాత్రం సీట్లో బాగా వస్తలేదు. ఆయన పేరు కమన పెడతారు అనుకునేగా ఈయనంతటి మహానుభావులని, ఈయనంతటి దేవుడిని గమనించుకోండి. ఒకసారి అడిగింది వెంకటేశ్వర, యా ఇప్పుడు ఏం వస్తాయా వెంకటేశ్వరయ్యా, వెంకటేశ్వర కాడు పోతే కదయ్యా అని కూడా కలుపుకోవాలి. తర్వాత మగ చెప్పాయి, స్వామి ఎక్కడెక్కడ నీకాయకు వస్తుండాలి దేవుడి దేవుడిని పోవాలో చూసుకోవాలి కదా. దేవుడు ఎక్కడ ఉంటాడు, దేవుడిని చూపిస్తావా? సగం పని చేసి సగం పని కొంచెం అంత ఇంటికి వస్తారయ్యా, జలపడుతుందయ్యా అని అడిగే ఒక స్వామి. అడిగితే మంగళవాడు కాబట్టి కూడా మాకానే ప్రభుత్వాడంతా రేజర్ తీసుకోవడం తీసేసి జలకి తల చెప్పేసి ఆ మంగళ కూడా ఇవ్వచ్చు. ఎంతయ్యా కట్టుకోవడం వ్యవసాయం దేవుడిని పడితే మా ఇంట్లో కలిసి పెట్టుకొని మాట్లాడుకొని మా ఇంట్లో పెట్టుకొని తాళ వేసుకొని ఎవరు మాకు చెప్పి అంటే అయ్యా దేవుడికి కనుకోలేదే అప్పటికే ఏమన్నా మామూలు చూడండి. అసలు మామూలు మన బాగుంది వాటికి ఇష్టం చెప్పాడు. సత్యమైన మాట చెప్పినప్పుడు కనకద్వానాలు తీయాలయ్యా, ఆనందం పయ్యోళ్ళు ఆశీర్వాదం చేస్తారని చెప్పాడు. గాల్లో మనసులో చెప్పాడు. పై ధర్మదేవ తిరుగుతుందయ్యా, మన ధర్మయుగా కానీ ఆ చదువు ఆరంగా మనసావాచ కర్మ కానీ ఆనందంగా కానీ ఆయన చదివిస్తే పైయోళ్ళు పైయోళ్ళు అంటే ధర్మదేవత సదాస్తాంట వాళ్ళ నిరంతరం చేస్తే మనలో ఉంటే చెడలని పోయేసి ఎప్పుడు ధర్మమై ధర్మని మర్చిపోయేసి భగవంతుడు దర్శించచ్చు. మీ మనసు మారితే స్వామి అది ఆ మారిన మనసు అమృత ధర్మం అంటారు. దాన్ని మారిన మనసు అమృత ధర్మం. అమృత ధర్మమైన మనసుతో కనువు మర్చిపోయి నమస్కారం చేసి సంస్కారంతో కూడుకున్న నమస్కారం, సంస్కారంతో కూడుకున్న నమస్కారం ఎప్పుడు పెడతాం? ఆనంద భగవంతుడికి ఆ నమస్కారాన్ని దేవుడు తీసుకుంటాడు. సంస్కారం హీన నమస్కారం చేస్తే మాత్రం దేవుడు తీసుకోలేదు. బయట పెట్టే నమస్కారం తిరస్కారం, మనసు నమస్కారం, సంస్కారం సంస్కారం, సంస్కారం సంస్కారం, ఓంకారం ఓంకారం, నిరాకారం నిరాకారం, ప్రణవాకారం ప్రణవాకారం, పరిపూర్ణాకారం ఒకటే సోనాలి పైన కదా. ఆ విధంగా అప్పుడు అభిక్షేపాన్ని చేసి వచ్చేసిన అయినా ఆ విధంగా కూడా అయ్యా మాట సత్యం ప్రాణం కదయ్యా. మాటకు సత్యము ప్రాణం కదయ్యా. కాబట్టి సత్యమైన మాట అందరూ కూడా గట్టిగా కట్టమని చెప్పి నా కోసం కాదు, మీ కోసం
మనసుకు వచ్చి ఆయన ద్వారా మీరు మీ గుండె లోటుపాట్లను సర్దుబాటు చేసుకొని బాగా మనశ్శాంతిగా జీవించాలి. మానవ జీవితాన్ని మెయిన్ ఉండాల్సింది నెంబర్ 1 అంటారు కదా, మనశ్శాంతిగా బతకడం. అంతేగాని ధనము ధాన్యము బంగారు డబ్బులు పాటు మనశ్శాంతి ఒక మనశ్శాంతి కలిగించే ఒక పరమేశ్వరుడు భగవంతుడే, గురువే. దేవుడు కన్నా గురువు గొప్ప చెప్తారు. గురువులోనే ఎన్ని ఉంటాయి, గురువు చెప్తేనే ఇవ్వాలి. దేవుడు కూడా ఉండవైతే ఉండాల్సి ఉంటుంది. నెలలో కన్నా స్వాముడు సందర్భంలో సరిగ్గా కొడుతాడు, రే కన్నా చెప్పినట్టు చేయి, ఇలా గురువులు చేస్తారని వెంకటేశ్వర అందులో స్వామి వెంకటేశ్వర గురువు రే ఏమనుకుంటాడు చెప్పినట్టు చేస్తావా నా గురువు వస్తారని వెంకటేశ్వరుడు. అప్పుడు కూడా ఏమో ఇది మనిషి కాదనైనా ఇది సామాన్యంగా ఒకే ఉంటుంది. వెంకటేశ్వరం అది మహాతల్లి ఆయన మ్యాథ్ వచ్చినట్టు గీచేసింది, వదిలేసింది చచ్చిపోతాయి. అప్పుడు స్వామికి బ్రహ్మాండంగా బాగా అయిపోయింది. బద్దె ఒక బుద్ధిగా నేసరికి వెంకటేశ్వరాన్ని కనయ్య మాట్లాడాలి. 2 చేతులు ఈడి వెనక పడిపోయింది, తల ఈడి వెనక పడిపోయింది, కాళ్ళు ఈడి వెనక పడిపోయింది. ఈ ఒకే లేచి చూసింది, గుణం మాడుతుంది, ఆ పక్కనే పడిపోతుంది. కారణం ఇప్పుడు పోయేమో నేను చదువుతాను అనుకుంటాను కానీ ఆమె గబ్బు ఒకే లేచి గురించి గబాన్ని చూసుకోబోతుంది. అయిపోయింది పోయేమో నేను అనుకుంటాను. ఆమె ముందు లేచినట్ట తొలిసేపు కూడా 21 సంవత్సరాలు సేవ చేసి తొలిసేపు కావాల్సిన సదుపాయం చేస్తుంది మహాతల్లి ఉత్తమ్మ. ఇస్తరాకులు అంటే ఇస్తరాకులు బస్సు కుట్టే కూర్చొని పెట్టొద్దా, ఈ పొలంలో ఇస్తరాకులు కట్టి పొలంలో నడమూళ్ళు మిరపకాయలు నెట్టుకొస్తుంది అంటే తొలిసేపు ఎవరు ఓకే గారు రోజు ముందు లేచి స్నానం చేసేదంటే 7 కాలం ఆ ముందు వేయలేదంట. ఆ రోజు ఎందువల్ల వేయలేదు, ఈ మెత్తలు పడతారేమో స్వామి చేశారని భయపడి ఆమె వల్ల మామూలుగా అందరూ లేచేదానికి మళ్ళా మామూలుగా 2 చేతులు కలుసుకోనండి, తల కలుసుకోవాలి, కాళ్ళు మామూలు అయిపోయి మనం కాళ్ళు చూస్తాం ఎంత వస్తాం. మామూలు అయితే ఈ పెట్టుకుంటాయా అడయోగం చేసేది. కాబట్టి ఒక సందర్భంలో దేవుడు కూడా తీసుకొని చేసుకుంటున్నాడు. సారి మనం చూసుకుంటుంటే చూసింది కానీ దేవుడు కాబట్టి అయితే ఇక అందరూ భోజనం భోజనం చేయాల్సిన చేయండి. అన్నమని ప్రాణమయం ఎంతైతే 2 అయితే ఇవాళ అసలు శనివారం నేను 31 సంవత్సరం హిమాలయాలు పోయి 21 రోజులు వచ్చిన అప్పుడు తప్పించి శనివారం ఎక్కడికి ఇప్పుడు బయటికి రాదు. ఇది వీలు కాక ఈ శ్రీరామనాయుడు ప్రాణం చేస్తుండడం సమయం రావాల్సిందే పడితో నేను రాకుండా బాగానే తీసుకుంటే పడుతుంది. ఆమె ముందుకేసి స్వామి పెట్టి స్వామి నువ్వు చేసేపోయింది ఏమనుకోపాలి పాపం ఏమొస్తుంది ఇంతమంది పోయి ఉన్నాడు. మా కాకుండా పోయిన పరిస్థితి ఎన్ని బాధలో ఉంటాయి కదా. పరిస్థితి ఎప్పుడుతో స్వామిని గుర్తి ఇచ్చోడా ఈ రోజు కూడా సాధారణ 10 లక్షల మంది చెప్పించోడు. గాయపాడడం మనం ఏమి నడకుండా దాని అన్ని వస్తుంటాయి. 2 మందికి 2 లక్షల మందికి భోజనం పెట్టడానికి సదుపాయం ఏర్పాటు చేశాడు. పెద్ద ఆయన 13 లక్షలు పెట్టి దాదాపు చేయించాడు. తేలు గాయపాడని నేను అడగకుండా ఒక పిల్లలు 26 లక్షలు పెట్టి చేయించాడు. నాకు ఇష్టం నేను ఆనందంగా అయిపోతారు. వాళ్ళు ముందు మనకి కోటి పెట్టి నేను చేయించాను. ఇప్పుడు ఇది చేయాలంటారు. పాపం నేను కాదు అందరూ పిల్లకాయలు అంటారు ఉంటారు. మీకు అందరికీ 2, 3, 4 పిల్లకాయలు ఉంటారు. సంసారంలో ఉండే వాళ్ళందరికీ 2, 3, 4 కూడా వేసుకో, 5 కూడా వేసుకో, 4 ముగ్గురు పిల్లకాయలు యాభై పిల్లే పేరెంట్ లేకపోతే అందరూ నా పిల్లకాయలు. ఎవరు చేయకూడదు నాకే చెప్తారు. ఎవరు బాగోగులని మనమే చూస్తున్నాం. కాబట్టి అన్ని దేశాల్లో ఉన్న పిల్లకాయలు అమెరికాలో ఉండరు, జర్మన్లో ఉండరు, జపాన్లో ఉండరు, లండన్లో ఉండరు, చైనాలో ఉండరు. మళ్ళీ చైనాలు ఇప్పుడు కూర్చోబెట్ట కర్ణాటక తప్పు వాళ్ళు పావులు తరగతి వచ్చింది అనుకుంటారు. బాగానే ఏ 90 కూడా
కర్మానుసారం ఇక్కడ రాసి పెట్టుకుంటాడు దేవుడు. దాన్ని ఎవరు తప్పించలేదు. రాసి మీకేదే లేదు. పంచపాలు మనిషిపోయి బట్టే పశుపోయి బట్టి కుక్కలు పడుతుంది. ఆయన తాగిండు. ఆయన సొంత తెలుసు కదా. ఇది మందుపాలు ఆయన సొంత మామూలు అది ఆయన తెలుసు. సరే ఆయన కాదు 16 సంవత్సరం ఈ శరీరానికి ఆత్మ కాదు. అప్పుడు ఆ పడకాడు కోసం బెడ్ అయిపోయింది అనుకున్న ఆ రోజు ఏమంటే ఈ బెడ్ అయిపోయింది అయిపోయింది. సరిగ్గా ఒక గంటలో మనం షిఫ్ట్ చేసి మనం అయ్యే చేసేది మారదు. బయట నుంచి అసలు ఆదాయం కాబట్టి ఇంగిలి కూడా తప్పు అయిపోయింది. తీసుకోవాలి అట్లాంటి ఒక రోగాన్ని వచ్చినాక ఏ దేశవాళీ పోకులే పట్టుకోలే కొట్టే పెట్టి నోట్లో ఏదో నీరు పోసినట్టు కనపడుతుంది. అంతే ఆయన రావాలంటే అంతే కాదు. మీ భయము మాకే భయం. ఆనందం ఆజ్ఞానికి భాష ఆయన కట్టిన భక్తి. నువ్వు ఏమనుకుంటా శరీరం రాలేసుకో. నీ మనసు ఎక్కడ పోతుంది అక్కడికి భావంతో అవుతుంది. కాబట్టి నిజమైన తత్వం. కాబట్టి అందుకని వెంకటస్వామి అందరూ కూడా వరాలు తీసుకొని మనసు పరివర్తన చేసుకోండి. ధర్మయంగా నమస్కారం చేసుకోండి. మీరు స్వామి ఒకటి అడగండి. అదిగా అవిధిగా అడగబడ్డా బాగేదో ఒకేదో మాకు తెలియదు. పుణ్యమేదో పాపమేదో మాకు తెలియదు. ధర్మమేదో అధర్మేదో మాకు తెలియదు. మేము మా యొక్క మా చేత మాకు మంచి గుణాన్ని ప్రసాదించి మా చేత ఇతరులకు ఏం చేస్తావో మాకేం చేస్తావు మీ దయ. మీరు ఏది మాకు అనుమతించిన అదే మాకు మహాప్రసాదం. అది ఎవరికి ఏం చేయాల్సింది తల్లి స్థానంలో ఉండదు. దేవుడు జగేశ్వర 10 మంది బిడ్డలు ఉంటారు, 4 బిడ్డలు ఉంటారు. తల్లి చేస్తుంది. వాడంత తింటాడు, ఈడంత తింటాడు. వాడు ఒక్కొక్కడు మంచితో కావాలంటాడు. ఒకడు ఏదో ఒకటి వాడేది. కాబట్టి ఎవరికి సొక్క కావాలి, ఎవరికి భోజనం కావాలి, ఒకటి తిరిగి ఒకటి మంచిగా నాకు అది కూర్చోకూడదు. కాబట్టి ఎవరికి ఏం చేయాల్సి ఉంటుంది తల్లి స్థానంలో ఉండాలి. ఎవరికి ఏం చేయాల్సింది, ఎవరికి ఏం చేయాల్సింది యోగ్యుడిని ఆయన నిర్ణయిస్తాడు. మనసు పరివర్తన అయితే నిజమైన ప్రేమ ఉంటే, భక్తి ఉంటే, వైరాగ్యం ఉంటే, సత్యం ఉంటే, దయ ఉంటే, సుజ్ఞానం ఉంటే, విజ్ఞానం ఉంటే, శ్రవణం ఉంటే, కీర్తన ఉంటే, ఆత్మ లేదని ప్రాణం మానమంతా లేదనుకుంటే అన్ని వాళ్ళు అంతేకాదా నాటుకుంటా తీరి నాటుకు చేసిన చేయితే అవసరం ఏంటంటే నమస్కారం పెట్టు. ఎప్పుడు కావాలి, ఎప్పుడు కావాలి. మీ దానే కాదు, బిడ్డలు పెట్టాలి. బిడ్డలు కొట్టి అయినా మనం వస్తున్నాం అనుకోవాలరా, ఆయన అనుకోవాలరా. నేను పోయినప్పుడు మన గాలిపాలెం ఆశ్రమంలో మన ఆశ్రమంలో చాలా మంది ముసలోడు కాలం అయిపోయిన బిడ్డలు కూడా ప్రమాణాలు తీర్చుకుని ఆయన ఒరే మీరు మేము మా అయ్యా పోయినప్పుడు స్వామి మర్చిపోలేమో స్వామి నగలకూడదు, స్వామి జాగ్రత్త చూసుకోండి. ఏమైనా కూడా మీకు ఎంత కోరుకున్నా ఆయన నడకుండా మీరు ఏం చేయకూడదు. ఆయన ఏదైతే పలానా ఏదైతే చెప్పకూడదని బిడ్డలు చాలా ప్రమాణాలు తీర్చుకోకపోయిన మహాత్ములు అమ్మలు ఉంటారు, అయ్యలు ఉంటారు. గాయపడి మారు ఇంకా కావు గాయపడి మారు అనుకుంటున్నా తిరిగి పెట్టడంలో ఏ పని అనుకున్నా జరిగిపోదు. రూపాయలు పోలేదంటే నేనేం చేయగలమా, నా వల్ల ఏమవుతే ఆయన కూడా చేసేది. ఇప్పుడు అష్టాదశ పీఠాలు చేస్తారు. భారతదేశంలో 18 మంది చెప్పి పెట్టారు. 18 చక్రాచార్యులు 18 పీఠాలకు బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు. అమ్మని అసలు నాకేంద్ర ఎవరు జాతి బొమ్మలు చేయించుకుంటాడో అంతే. నమస్కారం ఇష్టం అంతే. నువ్వు అది కాదు కదా, నువ్వు పెట్టమని ఎంత పెట్టమని అంటాడు. మనసులో వెళ్తే నీకు ఏం కావాలని అడిగితే ఎంతైనా చేస్తాడు. అసలు నువ్వు ఇది ఏం కావాలి నేను చేసేస్తాను. పరిస్థితులు 150 తీసుకుంటాను నేను. స్వామి కూడా కాకలా బస్సీ చెప్పేవాడు కదా. ఆయన నాకు ఆయన చెప్పేవాడు, రాళ్ళు పెట్టుకోమని చెప్పేవాడు. ఆయన నేర్పించింది అది వచ్చిన బస్సీ చెప్తాను. ఆ బస్సీ చెప్పి జరిగితే అందరికీ చేస్తాను.
రూపాయలు, 6 రూపాయలు, 11 రూపాయలు అట్లా పెట్టేవు. దక్షిణ గురుదక్షిణ పెట్టినా కూడా ఆయన ఏనాడు కూడా ఎడమ చేతిలో కూడా తాగల. ఆయన ఇప్పుడు బంగారు కర్ర బంగారు కర్ర కూడా ఉంది. పాత వీళ్ళు అడిగిపోతుంది, దాని మాత్రం ఎట్టుంటా ఉంది, అంత కూడా ఉంటుంది. ఈ కర్ర పెట్టుకున్నారు అనమాట. వీళ్ళంతా తాగే పవిత్రం ఉండాలి. పెద్ద కర్రలు ఉన్నాయి. ఒక రేఖ 79లో వచ్చేసిన రేఖ పెద్ద మొత్తం ఒక్క ముందు కొట్టే దొరుకున్న సొక్కా ఉంది. కట్టుకున్న పంచి 2.5 సంవత్సరాలు కట్టుకున్న పంచి గాలిపడంలో ఉంది. డబ్బులతో పుట్టిన దారం ఉంది కొనుక్కొస్తారు. పెద్ద ఇంటికి ఉన్నాయి. 79లో రేఖ ఉంది. ఆయన కొనుక్కున్న దారం ఉంది. ఆయన కాలు కోళ్ళు ఉన్నాయి. 82 ఆగస్టు 24 తేదీ సాగుతున్నప్పుడు పెట్టుకుంది. 62లో వేసిన ముద్దలు ఉన్నాయి. స్వామి చేతితో ఇచ్చి పిలిచి దారం ఉంది. స్వామి కొనుక్కొని ఈత షాప్ ఉంది. స్వామి గౌరీలో భాగం ఉంది. స్వామి అభయస్తూ ఉంది. స్వామి మంగళకత్తి 70 నుంచి 82 దాకా 13 ఉంటాయి. మంగళకత్తి ఉంది. స్వామి గౌరీలో పోసిన కర్ర ఉంది. స్వామి ఉదాహరణ పెట్టుకున్న మామూలు కర్ర కూడా ఉంది. ఈ వస్తువులన్నీ స్వామి ఇప్పుడు అయ్యాయి, వస్తాయి. స్వామి కౌపిలం పెట్టుకునేవారు. స్వామి కౌపిలం కూడా ఉంది. స్వామికి తీరోచనాలు ఒకప్పుడు ఏ ప్రవాహాలు 15 సంవత్సరాలు ఫోటోలో యోచన అయితే ఒక బైబుల్ విషయం. ఆ బైబుల్ కూడా చాలా ఉంది. మనకు స్వప్నాల వాళ్ళు కూడా ధ్యానం ఉంది. అన్ని వస్తువులు అన్ని కాలిపడదు. ప్రతి స్వామి నీ పేరు కాకాయ మా హీరా అంటాడు. ఆయన తెచ్చుకుని నీళ్ళు కూడా కట్టేస్తాంలే, కట్టేసి కూర్చున్నాను. ఆయన తెచ్చుకొని ఆయన మనకు కూడా నేను అంటిస్తాను, సమాచారం పెడతాను. నీవు ఎక్కడ సాధించారంటే నేను సాధిస్తే రావు. ఎవరు కూడా తనంతా తాను గొప్పోడు కావాలనుకున్నాడు. ఎవరు కాదు గొప్పోడు. నేను గొప్పని అసలు మనసులే కాదు. అందరికైనా గొప్పోడు ఒకడు ఉండని గుర్తించి కాదు. ఆయన అంటే మహానుభావుడు. ఎప్పుడు కూడా నేను స్వామి నేను అడగలను. ఒకసారి ఒక మాట చెప్పేసి ఆమె ఒక పాట పాడేసి నేను సెలవు తీసుకుంటాను. ఏమనుకోకండి, రాలేని పరిస్థితి. భక్తితో మనసుతో కట్టేసేది కాబట్టి రావాల్సి వచ్చింది. ఆ భగవంతుడి కానీ శనివారాలు ఎప్పుడు రాలేదు. 30 సంవత్సరాల్లో ఆ కస్తూరంతో ఆయన అతి ప్రేమ భక్తుడు ఆయనకి. ఆయన అంటే కొంచెం స్వతంత్రంగా ఉండేవాడు. వెంకటేశ్వర ఉండేవాడు. శిష్యుల్లో ఆయన నాన్న కూర్చొని కూడా ఎవరూ లేరు. ఆయన నాన్న కూర్చొని కస్తూరంగా ఉండేది వెంకటేశ్వర. అయ్యా అనే దాసుడు ఆయన పిలిచేవాడు స్వామి. ఎవరిని అనుకోనే. ఇప్పుడు కూడా పాపాలు చేస్తే ఈ రోజు దేవుడు పెట్టుకుంటారు అన్నమాట. అంటే మిమ్మల్ని అల్లరి మేము దేవుడు లోపాలు తీసుకెళ్ళాడు కదా. అప్పుడు సంవత్సరానికి ఒకసారి వెంకటేశ్వర స్వామికి పిలుచుని ఆ ప్రాంతంలో పెట్టుకునేవాడంట. మంగళ పెట్టుకోవడం, గుమ్మడికాయ పెట్టుకోవడం, రొట్టెకాయ అనుకోనాడు. పూరీలు నన్ను కూడా తెలిసిపోయాడు. ఆయన అసలు నమ్మడు. స్వామి సాధువున స్వామి అంత పరిస్థితి మనకు స్వామిలో కనపడుతుంది. మన పాట పడి ఇప్పుడు సవాలు కూడా గాలిపడడానికి పెట్టేసాడు. భలే ప్రేమ. స్వామి రేపు శనివారం మా ఇంట్లో దేవుడు పెట్టుకుంటున్నాము. ఈ దేవుడు సంగతి మా ఇంట్లో దేవుడు పెట్టుకుంటున్నాము, మంగళ పెట్టుకుంటున్నాము. మీరు మా ఇంటికి రావాలా అని అంతరాయుడు వెంకటేశ్వరరావు అడిగాడు. అప్పుడు తిరుపతిలోనే ఎక్కడో గుడిందంట. అంటే అయ్యా వస్తాలే అని అలా సమయానికి శనివారం వచ్చేసింది. ఇది బలంపూడి పోవాల్సి వచ్చింది. ఇప్పుడు మన పెద్దాయి ఆయన గుర్తుండి అయ్యా అంత ఆయన రమ్మంటుండే గుర్తులేవు. నువ్వు అన్నా పోయి తప్ప శిష్యుడు పంపించాడు స్వామి. పంపిస్తే అంతనాయుడు ఊరిల్లు ముందర ఇల్లు దేవుడు లేదు. దేవుడి పెంచు సమపట్టము, వెంకటేశ్వర సమపట్టము వాళ్ళ అంకమంట దీన్ని గుర్తించుకొని 11 ప్రాంతంలో మంగళ విస్తరాకులు వేసి మాధురాకులు నైవేద్యం పెట్టి
కొట్టి టెంకాయ కొట్టి సాంబార్ అనేసి కొప్పేసి చాలలో నల్లవేస కొప్పేసి నెయ్యి చేసి తాను సాంబార్ అనేసి దానం పెట్టిందంటే అనుకున్నాడు. నీళ్ళు వాళ్ళు స్నానం పెట్టి వాకిలేసి బయట స్నానానికి వచ్చింది. ఈ మాత్రం వస్తానని రాకపోయాని అది మాత్రం మనసులో ఉంది. ఆయన వాకిలేసినప్పుడు మా స్వామి సేవలు చాలా పొడుగు, 7 పొడుగు, చోటు పొడుగు, కాళ్ళు ఆడితే ఈ నెల కూర్చుంటే అంతప్పుడు ఆచార్య బాబు 70 సంవత్సరాలు చాలా పొడుగు, 7 పొడుగు మాసి కానించి పొగులు 12 గంటలు ఆయన చెయ్యి నెత్తి నైవేద్యం పెట్టుకుంటే నైవేద్యం చెయ్యి పెట్టినట్టు కనపడుతుంది. పొగులు కనపడటంతో ఈయనకు భ్రమ చెయ్యాలి బాగా చెయ్యి ఆ పక్కన తోటకార తీసుకొని పిల్లి ఏమన్నా కుక్క ఏమన్నా ఎంగిల్ చేస్తుందని ఇంతప్పుడు కథ తీసుకొని చేసి పుట్టింది. ఒక్కలే పిల్లి చెయ్యి అన్నం తింటూ ఆచు ఆమె మట్టికి అభిమాన బలం భయాన్ని కట్టేసాడు. 4 రూపాయలు పడతాడు. ఎందుకంటే ఎవరంతా ఎవరునా పెద్ద అయిక స్వామి వస్తానని రాకపోయినని భయాన్ని కట్టేది కూడా వచ్చి శ్రీనందు ఈ నెల నోరు చుట్టూ కాయకు ఏమన్నా అంటాయేమోనని పెద్ద సాత్వికమో ఎంత దైవో ఎంత గొప్ప పనులు చూడండి అర్థం చేసుకోడు. ఈ 7 ఉండగానే 6 గుణం కాడు కూర్చొని లేచి నిలబడి ఎదురుకుండా వచ్చిందండి పెద్ద ఎదురుకుండా వచ్చి అయ్యా కట్టలేదు. అయ్యా నేనే కదయ్యా వచ్చిందా, నా శ్రీకే కదయ్యా, శ్రీ కనపడేది అయ్యా, కర్ర తీసుకొని చేసేయ్యా అని అనేసి కూడా పెద్దయ్యా ఇంకా ఇష్టం అనే పప్పు పోయమ్మా నేను కర్ర తీసుకొని వేసింది చేసేది చెయ్యి కనపడింది పోయమ్మ నేను చెయ్య ఎదురనుకున్నాను. ఈయన మాట్లాడి ముందు ఆయన ఎదురుకున్నా మాట్లాడుకుంటూ వచ్చేసింది కదా. మరి ఆయన దేవుడే కదా. అప్పుడు ఆయనకు భయపడిపోయి పోయమ్మ నేను కర్రేసి చెప్పలు చేసేది చెప్పలు ఈయన మనిషి కాదని కళ్ళని పెట్టి బాధలో పడి ఆయన దాకించేవాడు. అందరు దాకించేవాడు. ఆయన కళ్ళని పోయమ్మ స్వామి అని తప్పై కర్ర తీసుకొని ఆడగట్టు చెప్పి వేసిందంట. అట్లా రోజు వెంకటేశ్వర మామూలుగా మనిషి రూపము మనిషిపోట అనుకోతారేమో, మీరు మాస్వాదలేమో మనిషిపోట అనుకోపక్కర్లేదు. బ్రహ్మ విష్ణు ఈశ్వర ముగ్గురు త్రిమూర్తులు శక్తి అంతా, ఈ అష్టాదశ పీఠాలలో ఉండే శక్తి అంతా, ఈ ప్రపంచంలో ఉండే దేవతల శక్తి అంతా లాక్కొని దేవదూతగా సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపంగా పరంతామగా వచ్చిన రూపం. ఆయన నమ్ముకుంటే ఎంతలా పనైనా ఎంతలా కష్టమైన నిజమైన మనసుతో కానీ అవసర నిమిత్తం కాకుండా మనసాలాంటి కర్మే కానీ ఆయన దృఢమైన విశ్వాసం ఉంటే ఖచ్చితంగా 100% సత్యంగా జరుగుతుంది. మీకు అనుభవం లేదు, నాకు నచ్చుడు అనుభవం అనుభవం చెప్పలేదు. అనుభవం కలిగిపోయే మాటలకి ఏ పుస్తకాలు ఉండేటి కాదు, పుస్తకాలు ఉండేటి కాబట్టి మళ్ళీ పౌర్ణమి 10 పౌర్ణమి 2 శివరాత్రి గాలిపడలను సత్యనారాయణ స్వామి జరిగింది 2 శివరాత్రి. కాబట్టి నేను ప్రయాణం చేసి మళ్ళీ రేపు వ్రతానికి ఏర్పాటు చేయించాను. చూడండి పైన బాగుందా సున్నాలేని పని చేయవు, మన ఇంటి నుండి బాధ్యత మనము చేయాలి. కాబట్టి ఇంకొక పాట పాడేసి పెట్టుకుని ఇంకా ఎక్కువసేపు స్వామి చెప్తే 7 రోజులు చెప్పినప్పుడు చెప్పిన ఉంటే ఆయన సంగతిలో. కాబట్టి అంత దొరకాలి మీరు మనసామాజికంగా కూర్చోబెట్టుకోండి చాలు. నాకు కూడా ఒకవేళ నాకు చదువు లేకుండా ఏమన్నా అనుకున్నా అన్నా కూడా నేనేమనుకోబాకండి. ఇచ్చోని అమాయకుడిని ఏంటి వరగా ఒక్కటి తెలుసునా ఏమని, నాకు ఎవరికి పనికి రాకుండా పర్వాలేదు, ఆయన పనిపించింది జీవితం చాలు అంటే. సంబంధం లేదు, ఎవరు చుట్టేది అవసరం లేదు, ఆయన చుట్టేది ప్రపంచం అంతా చుట్టేది. కానీ ఇంకేమో మీ జీవితానికి ఏమి కోట్లు ఉండేవాళ్ళు ఇచ్చుకోపోతారా, డబ్బు ఇచ్చుకోపోతారా, ఏం లేదు. నిజమైన జీవితం
భగవంతుడు కనుక వస్తులేదు కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకొని జీవితాన్ని పవిత్రం చేసుకోవడం. ఒక్క విషయం చెప్పేస్తాను, మనిషిని గురించి కూడా అడిగిన ప్రయత్నం. స్వామి, మనిషి జన్మ మళ్ళా మనిషిగా చచ్చిపోతే మళ్ళా మనిషిగా రాగలరా జన్మకి అని అడిగిన పెద్ద కోసం పెట్టి అడిగితే, అయ్యా నువ్వు ఎరగవయ్యా, మనిషి అయిపోతే కదయ్యా మనిషి అయిపోమని ఆయన. మనిషిలో ఉన్నది మనిషిగా బతకలేదైనా మానవత్వాన్ని పోషించుకొని అంటే మనిషి అవగాహన ఏంటంటే తల్లిదండ్రులు ఎట్లా చూడాలా, తల్లిగా ఎట్టుండాలా, తండ్రిగా ఎట్టుండాలా, భార్యగా ఎట్టుండాలా, బిడ్డలతో ఎట్లా మాట్లాడాలా, స్నేహితులతో ఎట్లా మాట్లాడాలా, ఆశ్రమంలో ఎట్టుండాలా, గురువుగా ఎట్టుండాలా, సభలో ఎట్టుండాలా, ఆ సంస్కార ధర్మాలని తెలుసుకొని సక్రంగా జీవితాన్ని సాగించడం రాయిస్తే అప్పుడు మనిషిగా వస్తావు. ఆ ధర్మాలని తెలియకుండా మానవ నీతినంతా మంట వేసిగా చేస్తే పశువు కంటే ఏదైనా పోతావురా కూర్చోడని చెప్పేసి నాకేం తెలియదు. ఆయన మాట్లాడిస్తాం కూడా పిచ్చాయిన, నేను పిచ్చాయిన అంటుంటా. ఒక్కోసారి తిట్టం కూడా తింటా, నేను మీరు తింటే మాకండి తిట్టం కూడా తింటుంటా. ఆయన ఇప్పుడు కూడా మాట్లాడుతుంటాడు, ఆయన ఆడికి పోవాలా, ఆయన నాకు చూడ మాట్లాడించేవాడు లేదు. అంత స్తోమత డబ్బు స్తోమతతో ఏం అంతే పని కాదని, ఆత్మతో అంతే వ్యవహారం మాట్లాడుతున్నా. ఆయన మాట్లాడి లేకపోతే మనం అంత బలేట చేయగలము. ఇన్ని ఆసనాలు, ఇంత శాఖలకు, ఇన్ని గుళ్ళు కట్టడం మంచి అభివృద్ధి చెట్టు పెద్ద అన్నిటికీ మనం పోయి ఆదర్శంగా చేస్తుండడం అంటే ఆయన చేసే పని, మనం చేసే పని కాదు, ఆయన చేసే పని. కాబట్టి పిచ్చోడిని, అమాయకుడిని, కాబట్టి అందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామి మాకు కూడా ఆ ధైర్యం ఇచ్చేది ప్రసాదించమని అనుకోడు. ఆ విషయాన్ని గురించి అయ్యా దేవస్వామి పిచ్చేది రైతు పిచ్చోడి ప్రపంచం ఎట్లా ఉంటుంది అయ్యా అని పిచ్చోడి ప్రపంచం బాగుందంటే వెంకటేశ్వర పిచ్చోడు కదా. ఆ పిచ్చోడు ఈ పిచ్చోడు బాబు వచ్చి పిచ్చోడు అయ్యి రెడీ అందరూ ఇట్లా ఒకసారి ఓకే రెడీ అందరూ తుట్టి చేసే దగ్గర తప్పకుండా ఆదరించుకొని బళ్ళు కిరకాయ. నేను పుట్టక ముందు 65 ఏళ్ళ నాడు గుర్తుపెట్టిన ప్రదేశం, 1.5 గంట సేపు ధ్యానం చేసిన ప్రదేశం లాలిపాడు జలవేషన్ రాయించి వాళ్ళంటారు కదా మీద అందరం మళ్ళా అప్పుడు వచ్చి చాలా బ్రాంచీలోనే వెంకటేశ్వరం అయింది. పలానా చదువుకోవడం అని వచ్చి మీరు కనపడాలా కానీ కానీ కొంతమంది 7 తారీఖు కొంతమంది ఉండండి, కొంతమంది రాయండి. ఇప్పుడు గాలిపాడ నారాయణ కూడా పొలం వచ్చిన పిలుస్తారు కానీ స్వామి పేరు పరిగిను
అంతలో అభిజీలో కూడా 22 పోయి సామాజికానికి పోయి 1 గంటలు కూర్చొని రావాల్సిందే అంటారు. సరే వాడ పిలుపు కాదులే పెద్ద ఆయన పిలుస్తున్నాడని పోయి సమాజికానికి పోయి గురువులుగా పిల్లలు కలుగుతాడు. అసలు ఆయన ఒప్పుకోడు, పిలిచేది మనం అంతానే పిలుస్తాం. కాబట్టి 22 సాయంత్రం పోయి 2-3 గంటలకు సమాధికార కూర్చొని లోగా కూర్చొని అన్ని పెట్టుకుని వస్తుంది పూర్తి అయింది. కాబట్టి మీకు మళ్ళా రావచ్చి గాలిపడ స్వామి వచ్చి భయం చేయాలంటే మీరందరూ దానికి రావాలి తప్పకుండా. నేను చెప్తాను, మీరు వస్తానని చెప్పలేదా? ఏం చెప్పలేదా అంటే మీరు రావాలా? అమ్మ మీరందరూ కూడా ఈ పక్కన రండి. ముందు కూర్చున్నాం, మనం నిల్చున్నాం. రండి, దగ్గర రండి. సోమవారం నా ఈ సంవత్సరం జ్ఞాపకం. ఓం నారాయణ ఆది నారాయణ, కొలిచే భక్తులకు తోడు నీవే. ఓం నారాయణ ఆది నారాయణ. కరిని బ్రోచి ముక్తి నిడిన స్వామి నీవే, పణితలపై నర్తించిన కృష్ణుడు నీవే. రాతిని నాటిగా మార్చిన రాముడై, రాతిని నాటిగా మార్చిన రాముడై, ఇలపై వెలసిన దేవదేవా. ఓం నారాయణ ఆది నారాయణ. గొలగమూడి చేరువారి నీడ నీవే, కామితార్థ ఫలములిచ్చు వరదుడ నీవే.